ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్. మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న సమయంలో మోషే గారు వెనక్కి తిరిగి చూచినప్పుడు ఒకప్పుడు తక్కువ మందిగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారని చూసి అక్కడితో ఆగకుండా మోషే గారు ఇంకా ఎక్కువ సంతృప్తి చెందటానికి దేవుడు తన ప్రజలను ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. 1000 రెట్ల ఆశీర్వాదము కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మన పట్ల కూడా అదే కోరికను కలిగి ఉన్నాడు. మనము ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనము 2 రెట్లు 3 రెట్లు లేదా ఒక 10 రెట్లు అభివృద్ధి చెందటం కాదు, 1000 రెట్లు అభివృద్ధి చెందాలి అని. దేవుని ఆశీర్వాదాలకు పరిమితులు ఏం లేవు. ఆయన ఆశీర్వాదంకి ఒక హద్దు ఏం లేదు. ఎంతైనా మనల్ని ఆయన అభివృద్ధి చెందించగలడు. మరి ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి ఆశీర్వాదము అంటే కేవలము కుటుంబపరమైన అభివృద్ధి మాత్రమే కాదు, ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, కుటుంబ పరంగా కూడా అభివృద్ధి చెందాలి. అంటే అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో విస్తరణ పొందాలి. మన యొక్క ప్రార్థన జీవితం 1000 రెట్లు పెరగాలి, మన సేవ లేదా మన సాక్ష్యం 1000 రెట్లు విస్తరించాలి, మన కుటుంబ సమాధానం 1000 రెట్లు విస్తరించాలి. ఇట్లా మనము అనుకున్నది ఏదైతే చిన్న చిన్న విషయాలు మాత్రమే కాకుండా అన్ని రంగాలలో మనము అభివృద్ధి చెందాలి. ఆయన కోరుకుంటుంది, ఆయన ఆశిస్తుంది కూడా అదే, మనకి ఇస్తానంటుంది కూడా అదే. నేను 1000 రెట్లుగా 1000 రెట్లు ఆశీర్వాదము కలగాలి అంటున్నాడంటే కేవలం కుటుంబపరమైన అంటే జనసంఖ్యకు సంబంధించింది మాత్రమే కాదు, అన్ని విధాలుగా మనము 1000 రెట్లుగా అభివృద్ధి చెందాలి అని ఆయన మనకిచ్చినటువంటి ఆ వాగ్దానము మనందరి జీవితాలలో జరిగించేలాగున ఆయన చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాటను నమ్మి ఆయన మార్గంలో నడవటమే. మన ఆత్మీయ జీవితం 1000 రెట్లు అభివృద్ధి చెందాలన్నా, మన కుటుంబము 1000 రెట్లు అభివృద్ధి చెందాలన్నా, మన చేతి పనులు 1000 రెట్లు అభివృద్ధి చెందాలన్నా, మన ప్రార్థనా జీవితం 1000 రెట్లు అభివృద్ధి చెందాలన్నా మనం చేయాల్సింది ఒక్క పని, ఆయన మాటను నమ్మి ఆయన మార్గంలో నడిస్తే చాలు. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు. కనుక మన అందరి జీవితాలలో అభివృద్ధి అనేది అన్ని రంగాలలో, విస్తరణ అనేది అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలాగున మనందరి జీవితాలు ఆయన జరిగించును కాక. ఆమేన్.